మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. కన్నుల నీరు క్రమ్ముకొని కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక మాతృమనోహర భావనాజలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదోకి నా కన్నులనే సుధాబ్ధులనుగా నొనరించును ఇదెంత పుణ్యమో. నా కన్నులనే సుధాబ్ధులనుగా నొనరించును ఇదెంత పుణ్యమో. సంస్కృతంలో భవభూతి అనే కవి చాలా ప్రసిద్ధుడు. కరుణ ఏవ ఏకోరసహ అని చెప్పిన మహానుభావుడు. మనుషుల్ని కరిగించడానికి కరుణను మించిన రసం లేదు కాబట్టి కావ్యాల్లో కరుణరసాన్ని ప్రధానంగా స్వీకరించమన్నాడు. మనకు తెలుగు సాహిత్యంలో ఏకంగా కరుణశ్రీ అనే పేరు మీద ఓ మహాకవి ఉన్నాడు. ఆయన కరుణ లేకుండా రచన కాదు, పద్యం కూడా రాయలేదు. ఆ కరుణ ఎంత గొప్పది అంటే, కన్నుల నీరు క్రమ్ముకొని కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక మాతృ మనోహర భావనా జలంబు ఎన్నో నగంబులెక్కి అదే జలపాతము ఓలే దూకి. తల్లి అనే మాట మనస్సులోకి రాగానే ఆ కన్న పేగు బంధం కారణంగా ఆ భావనా బలంతో మనస్సు ఎక్కడెక్కడికో ఎగిరి 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 కొండల మీదకి దూకి ఒక జలపాతంలా మళ్ళీ అక్కడి నుంచి ప్రవహించి అది మనల్ని తడిపేస్తుంది ఆర్ద్రభావంతో, కరుణాభావంతో హృదయాన్ని. అంచేత వెంటనే వచ్చే మాటలన్నీ కూడా భవభూతి వాక్యాల్లాగే ఉంటాయి. కరుణ ఏవో ఏకోరసహ అని. లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్ఠి జోకాలు నా మహోద్రేకాలు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. లోకాలన్నీ భవభూతి శ్లోకాలు అంటే లోకాలన్నీ కరుణామయంగా ఉన్నాయి. మరి నా మహోద్రేకాలు పరమేష్ఠి జూకాలు అంటే ఏదైనా రాత రాస్తూ ఉంటే పూర్వకాలం తాటాకుల మీద రాసేవారు కాబట్టి ఆ రాసేటప్పుడు పండితులు లేఖకులైన వాళ్ళు కూడా కుండలాలు ఉండేవి. బాగా గుండ్రంగా రాజగలిగిన వాళ్ళు కుండలాలు పెట్టేవారు. వారి విద్యలో వారి పండితులు. అందుకని వాళ్ళు రాస్తూ ఉంటే ఆ కుండలాలు ఊగుతూ ఉండేవి. ఒక్కోసారి నైపుణ్యం కనుక ఉంటే ఆ కుండలాలు ఊగే విధానాన్ని బట్టి ఏమి రాస్తున్నాడో గమనించవచ్చు. అలాంటి పరీక్షలు కొన్ని అవధానాల్లో కూడా ఉన్నాయి. అంచేతం శ్రీశ్రీ అంటున్నాడు, అటు నుంచి ఇటు తిరగేసి నా మహోద్రేకాలు పరమేష్ఠి జోకాలు. ఇక నుంచి లోకాల యొక్క రాతను రాసే బ్రహ్మదేవుడు నా ఉద్రేకాన్ని బట్టి, నా కవిత్వాన్ని బట్టి, నేను తీసుకొచ్చే విప్లవాన్ని బట్టి రాస్తాడు. ఆ జోకాలు ఎలా పోగాలో నేను నిర్ణయిస్తా అంటే ఈ లోకాలు ఎలా ఉండాలో నా కవిత్వం నిర్ణయిస్తుందని మహాకవి విశ్వాసం అలా ఉంటుంది. వాల్మీకి నుంచి శ్రీశ్రీ వరకు ఎవరైనా సరే. అలాగా భవభూతి శ్లోకాల లాంటి వాక్యాలు తన్నుకుని వస్తాయమ్మా. నీ మాతృ మనోహర భావన అనేటువంటిది మనస్సులోకి వస్తే చాలు హృదయం కరుణరసాప్లావితమైపోతుంది. అటువంటిది నా కన్నులనే సుధాబ్ధులనుగా నొడరించును. ఒక్కసారి నా కళ్ళు పాల సముద్రాలు అవుతాయి. అందుకే చెబుతూ ఉంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. అభిమానులు కంగారు పడుతూ ఉంటారు పాపం. అదేమి అనుకోకల్లా అది రసమయమైన భావన. అలాంటి భావోద్వేగానికి ఎన్నిసార్లులోనైనా మనిషికి ఏమీ జరగదు. పైగా ఆయుర్దాయం పెరుగుతుంది. ఎందుకంటే మనం సహజంగా ప్రవర్తిస్తున్నాం. అభిమానులు కంగారు పడకుందురుగాక. కన్నుల నీరు క్రమ్ముకొన కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక మాతృ మనోహర భావనా జలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదూకి నా కన్నులనే సుధాబ్ధులనుగా నొనరించును ఇదెంత పుణ్యమో. నిజంగా ఈ కావ్యాలు చెప్పడం కోసం చదవడం, ఆ అనుభూతి చెందడం, ఇది ఎన్ని జన్మల అదృష్టం అండి. అటువంటి అదృష్టం నేను అందుకుంటూ మీకు కూడా అందిస్తూ ఉన్నాను భక్తి టీవీ వారి అనుగ్రహం వల్ల. ఇష్టం లేని పనులు ఎన్ని చేయవలసి వచ్చినా, కష్టాలన్నీ చుట్టుముట్టినా స్థితప్రజ్ఞుడైన వాడు తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటాడో మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ చెక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1061వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం.
అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భీష్ముడు ఒక్కసారిగా కౌరవ సైన్యంలో పక్షాన నాయకత్వం వహించి పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నవాడల్లా ఆయనలో ఏ మనోభావాలు తీవ్రంగా ప్రవేశించి గందరగోళపరిచి గగ్గుత్తికి గురి చేస్తున్నాయో మనకి తెలియదు. కానీ పాండవ సైన్యాన్ని తరుముతున్నట్టుగా ముందుకెడుతున్నాడు. కానీ కాస్త లోనారసి చూసేవారికి ఈయన తరమడం లేదు, దారి చేసుకుని ఎక్కడికో వెడుతున్నట్టుగా ఉంది అనిపిస్తోంది. ఆ దారి చేసుకుంటూనే పై వాళ్ళకి చూస్తున్నట్టుగా తరుముతున్నట్టు కనపడుతూనే దారి చేసుకుంటూనే వెళ్ళి ధర్మరాజు దగ్గరికి చేరాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆయన భావన ఒకటే, ఎంతకాలం ఇది జరయారబ్ధము జీవితము మధురాశల్మోడులైపోయి, జరయారబ్ధము జీవితము మధురాశల్మోడులైపోయి, భాసుర రాజ్యముల నేలగాగలిగి అచ్చో సన్యసింపంగా ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో కొట్లాటలైపోయి, భాసుర రాజ్యముల నేలగాగలిగి అచ్చో సన్యసింపంగా ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో, ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో కొట్లాటలైపోయే, దుర్భరమవు జీవితము అంపశయ్యగదా భావింపగానెప్పుడున్, దుర్భరమవు జీవితము అంపశయ్యగదా భావింపగానెప్పుడున్. సంసారం లేదన్న మాటే కానీ నేను తెచ్చిపెట్టుకున్న రాజ్య సంరక్షణ అనే సంసారం కారణంగా నా జీవితం ఎప్పుడూ అంపశయ్య అయిపోయింది. ఇంకా అంపశయ్య మీద పడుకోవాలి తప్ప ఇక ఈ ముళ్ళగంపశయ్య మీద యుద్ధం చెయ్యకూడదు మనం అనే నిశ్చయమేదో ఆయన మనస్సులో ఉండి ధర్మరాజు రథానికి దగ్గరగా రథాన్ని పోనిచ్చి ఆ రాజును కొంపదీసి పట్టేసుకుంటాడేమో, యుద్ధం అయిపోయిందేమో, దుర్యోధనుడు గెలిచాడేమో, ధర్మరాజు బంధితుడయ్యాడేమో అనే ఆలోచన ఇరుపక్షాల సైన్యులకి వస్తూ ఉండగా ధర్మరాజు చెవిలో అతనికి మాత్రమే వినపడేలా ఒక మాట అన్నాడు, మీరు నా హితంబుగోరుదురేని. ధర్మరాజా మనవడా, ఒక్క మాట చెబుతున్నా స్పష్టంగా విను. ధర్మాధర్మాలు పక్కనట్టు ఈ ఇష్టం లేని పనులు నేను చెయ్యలేను. ఇంకా మీరు నాగితంబు గోరుదురేని శిఖండి మున్నుగాగా కడగి అంతమట్టు వారు ఒక్క పెట్టుగా పైబడి ఏయుడు ఇంక తడవు చేయవలదు, ఇంక తడవు చేయవలదు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మనిషి ఇష్టం లేని పనులు చేసేటప్పుడు మనస్సు సహకరించదు. మనం దైవధ్యానం చేస్తుంటే మనస్సు ఎందుకు సహకరించదు అంటే మనస్సుకి ఇష్టం లేదు. మనస్సు ప్రకృతి స్వరూపం, దైవం ప్రకృతికి అతీతమైన పరమపురుష స్వరూపం. ఈ ప్రకృతి ఎంతసేపు ఇలాగే ఉండాలి, మారుతూ ఉండాలి, గంతులేయాలి, దూకాలి, గొడవ పెట్టాలి, ఏదో చెయ్యాలి. ఈ చాంచల్యం అది అలాగే లాగుతూ ఉంటుంది కిందికి. అందుకే మనస్సు సహకరించదు. ఆ సహకరించిన మనస్సుని ఆ మనస్సులో ఉండే ఆలోచనతోనే పరిహరించాలి. జగన్నాథ పండితురాయలు అద్భుతమైన కవి. అందుకే ఆయన ఆ మనస్సు మీద ఒళ్ళు మండి ఓ మాట అన్నాడు. ఎందుకంటే మనస్సు నుంచి మన్మధుడు పుట్టాడు. ఆ భావన ఆధారంగా చేసుకుని రే రే మనో మమ మనోభవనాశనస్య పాదాంబుజద్వయమనారతమామనంతం కిం మాం నిపాతయసి సంస్కృతి గర్త మధ్యే నైతావత తవ గమిష్యతి పుత్రశోక. కవి కాబట్టి కవిత్వం రూపంలో చెప్పాడు. ఒరే 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 దిక్కుమాలిన మనస్సా, ఎందుకురా నేను శివధ్యానం చేస్తుంటే మాటిమాటికి అడ్డొస్తున్నావు అంటే మనస్సు ఎందుట వద్దో నువ్వే ధ్యానమైనా చెయ్యి, శివధ్యానం చేయడానికి వెళ్ళేది. ఆ శివుడు నా కొడుకుని చంపాడు. ఇప్పుడు మనస్సు కొడుకేమిటి? మనస్సు కొడుకే మన్మధుడు. ఎందుకంటే మనోజహ మనసిజహ ఇవన్నీ మన్మధుని పేర్లు. నా కుమారుడు మన్మధుడు, ఆయన చంపాడు శివుడు. నువ్వు శివధ్యానం చేస్తే ఊరుకోను, కాకపోతే విష్ణు ధ్యానమో గణపతి ధ్యానమో చేసుకో అంటే నాకు ఇష్టమయ్యా. శివుడు మనస్సుకి ఇష్టం ఒకటి ఉంటుంది కదా, నాకు ఇష్టం, నేను ఆ శివధ్యానం చేస్తానంటే వద్దంటావేమిటి? నాకేం వేరే వాళ్ళంటే ద్వేషం ఏం లేదు. మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని న వస్తుభేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే అని అప్పయ్య దీక్షితులు గారు అన్నమాటనే జగన్నాథ పండితురాలు కూడా చెబుతాడు, మనమేనా చెబుతాం.
నాకు ఈ లోకానికి అధీశ్వరుడైన శివుడన్నా ఈ లోకం అంతరాత్మగా ఉన్న విష్ణువు అన్నా నాకేం భేదమేం లేదు, ఇద్దరు ఒకటే. కానీ నాకెందుకు తథాపి భక్తి తరుణేందు శేఖర్, అయినా ఎందుకో నా మనస్సు కాస్త ఆ శివుడి వైపు లాగేస్తూ ఉంటుంది. నీకేమిటి అభ్యంతరం అంటే, లేదు ఆయన నా కొడుకుని చంపాడు, నా కుమారుని చంపిన వాడిని నువ్వు ధ్యానం చేస్తానంటే నేను ఒప్పుకుంటానా, అందుకనే వెనక్కి లాగుతున్నానంటే అప్పటికీ బతిమాలాటి భక్తుడు నైతావత తవ గమిష్యతి పుత్రశోక, నన్ను పట్టుకొచ్చి సంస్కృతి గర్త మధ్య ఈ జీవితం అనేటువంటి మురుగుంటలో తోసిపారేస్తున్నావు, మాటిమాటికి లౌకికం 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 అని తోసిపారేస్తున్నావు. కానీ అలౌకికమైనటువంటి ఆ భగవత్పాదాల గురించి చింతించిన ఏవు మనసా నా పని చెడగొట్టావు. నిజమే, మీ అబ్బాయి మన్మధుడు కావచ్చు, ఆయన్ని శివుడు కాల్చి బూడిద చేయొచ్చు, ఆ పని అందువల్ల నీకు ఆయన మీద కోపం ఉండొచ్చు, మీకు కక్షలుంటే రోడ్డు మీద చూసుకోండి, నన్ను ఎందుకు బాధ పెడతారు మధ్యలో. పోనీ ఇంత చేసావు, మీ అబ్బాయి ఏమైనా బతికాడా, నా ధ్యానం ఆగిపోయింది కానీ మీ అబ్బాయి ఏమైనా బతుకొచ్చాడా, నా ఏతావత తవ గమిష్యతి పుత్రశోక, నీ పుత్రశోకం ఏమైనా తగ్గిందా, అనవసరంగా వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని ఎందుకు పాడు చేస్తున్నావు నన్ను. ఇగో ఇప్పటి నుంచే ఏతావత అని సంస్కృతం మాట ఏతావాత అని తెలుగులో వచ్చింది. అది వాత కాదు, ఏతావత. ఆ తాకి దీర్ఘం వచ్చింది, వాకే హ్రస్వం వచ్చింది. ఏతావత అలాగా ఏతావాత అని 4 దీర్ఘాలు వచ్చాయి. అలాగా ఇష్టం లేని పనులు చేసేటప్పుడు ఎప్పుడూ మనస్సు సహకరించదు. భీష్ముడి పరిస్థితి ఇదే. ధ్యానం చేస్తున్న జగన్నాథ పండితరాయల పరిస్థితి, ధ్యానం ఇష్టం లేకుండా ఉద్యోగం చేసేవాడి పరిస్థితి, ఇష్టం లేకుండా కాపరాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి, ఇష్టం లేకుండా యుద్ధం చేస్తున్న భీష్ముడి పరిస్థితి. ఆ ఎలాగోల్లా మనసుకు నచ్చ చెప్పుకునైనా రాగలగాలి, లేదా తెగొట్టేయాలి ఏదో రకంగా. ఎంతకాలం ఇష్టం లేని కాపురాలు, ఇష్టం లేనప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగా దానికి ఎవడు అస్తమానం మందు రాస్తాడు, ఒకసారి శస్త్రచికిత్స చేసి పారేయడమే. అందుకని ఆ శస్త్రచికిత్సకి నిర్ణయించుకున్నాం, నిజంగానే ఇది అస్త్రచికిత్స. మామూలుగా చేస్తే శస్త్రచికిత్స అంటాం, ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స. శస్త్రం అంటే దూరం పట్టుకుని చేసేటువంటి యుద్ధం చేసే ఆయుధం, కత్తి గద లాంటివి ఇలా వస్తాయి, అవి విసరరు, పట్టుకుంటారు. అందుకే ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స. కత్తి పట్టుకున్న డాక్టర్ గారికి వస్తారు తప్ప దూరంగా రోగిని కూర్చోబెట్టి విసరడు, విసిరితే ఆ రోగి పోతాడు. అందుకని దాన్ని అస్త్రచికిత్స అంటారు. అస్త్రం అంటే బాణము, బాంబు, బల్యం మొదలైనవి, అవి విసురుతారు, శక్తి మొదలైనవి. అలాగే భీష్ముడు ఇప్పుడు అస్త్రచికిత్స, అస్త్రాలతోనే ఇంక ఈ జీవితం ముగియాలి ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక తెగింపుకు వచ్చాడు కాబట్టి, ఎందుకంటే ఆయనకి ఇంకా విసుగొచ్చేసింది, రాజుల్ని చంపి 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 విసుగొచ్చేసింది. ఎంతమంది ప్రసిద్ధులైన రాజులు నా వల్ల చనిపోతున్నారు, ఏమిటి వాళ్ళందరూ చేసిన పక్షం, పైగా ధర్మపక్షాన నిలబడ్డారు వాళ్ళు. పోనీ ఇంకా కౌరవ రాజ్యంలో ఉన్నవాళ్ళు 11 అక్షౌహిణులు ఎక్కువ మంది అయినా వీళ్ళు అధర్మపక్షాన నిలబడ్డావు కాబట్టి వేసేశానన్న నేనే స్వయంగా అధర్మపక్షాన నిలబడి ధర్మపక్షంలో యుద్ధం చేయడానికి పాపం ధర్మరాజుకు దొరికిన సైన్యమే తక్కువ. మాకు 11 లక్షలంటే అక్కడ 7 లక్షలు. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే మాకు 11 మంది సాయం చేస్తే వాళ్ళకి 7గురే సాయం చేస్తున్నారు. అంటే లోకంలో అప్పుడు ఇప్పుడు కూడా ధర్మానికి సాయపడేవాళ్ళు తక్కువే. ఆ ధర్మపక్షాన నేను ఈ అధర్మపక్షాన నిలబడి అది కూడా ఆ 7గురు కూడా మిగలకుండా నాశనం చేసేస్తే ఏ రకంగా ధర్మం అని ఆయన ప్రాణాల మీద, ఆయన జీవితం మీద, ఆయన యుద్ధం మీద, ఆయన చేస్తున్న పని మీద ఆయనకి విసుగొచ్చింది. ఇక మనస్సు మాట ఆయన వినదలుచుకోలేదు. ఈ రాజ్యమో కాపాడడమో ఇది నాకు వద్దు, కానీ ప్రతిష్టాత్మకంగా తప్పుకోవాలి. మనం పని చేద్దామనుకుని మానేసినప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా తప్పుకోవాలి. ఏదైనా ఒక బృహత్తరమైన కార్యం చేపట్టేటప్పుడే అన్నీ ఆలోచించుకోవాలి. చేయగలమా లేదా, దీనివల్ల వచ్చేడు 1-2 సార్లు అసలు ఒక రోజుకి 10 రోజులు ఆలోచించినా పర్వాలేదు. దిగే ముందు ఒక సంస్థ పెట్టేటప్పుడు, ఏదో చేసే ఒక వ్యాపారం తలపెట్టేటప్పుడు, ఏదో ఒక పెళ్లి సంబంధానికి 1కి 10 సార్లు. ఎందుకంటే తాంబూలాలు పుచ్చుకోకముందు ఎన్ని ఆలోచించినా తప్పులేదు, రద్దు చేసుకున్నా తప్పులేదు. కానీ ఒకసారి నిశ్చితార్థం జరిగాక ఇంకా మాట్లాడకూడదు, ఇక సర్దేసుకోవడం. అందుకని ఏదైనా ఇష్టం లేని పని నుంచి ప్రతిష్టాత్మకంగా తప్పుకోవాలి. ఎక్కడ కూడా భీష్ముడు పారిపోవడం కానీ, నేను యుద్ధం చెయ్యనడం కానీ, పారిపోతే పిరికివాడు అంటారు. ఏదో ఈయన ధర్మరాజు మీద ప్రేమతో, ధర్మం మీద ప్రేమతో పారిపోయాడని అనరు. నేను యుద్ధానికి వెళ్ళను అంటే అది చేతకానితనమే అంటారు. అలాగని దుర్యోధనుడికి పిలిచి నువ్వు ఎంత చెప్పినా వినడం లేదయా, నీకోసం పోరాటం ఇష్టం లేదు అంటే ఈ మాట 10 రోజుల క్రితం చంపొద్దా అంటారు. అప్పుడు సైన్యాభిషేకం సేనాధిపతిగా అభిషేకం చేసినప్పుడు సంతోషించి నీకేం వరం కావాలో కోరుకోమని, పాండవులు 4-5గురిని చంపడం తప్ప నీకేం కావాలో కోరుకోమన్నాడు అక్కడ స్పష్టంగా. ఎవరిని సేనాధిపత్యం చేసినా అలాగే అన్నారు. భీష్మాచార్యుల నుంచి అశ్వత్థామ వరకు అందరూ అలాగే అన్నారు. ఆ సేనాధిపత్యం చేసిన తబ్బిబ్బులైపోయిన క్షణంలో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా కూడా దుర్యోధనుడికి వరాలు ఇచ్చారు. ఇంకా కాస్త తెలిసి మాట్లాడింది భీష్ముడు ఒక్కడే, స్థితప్రజ్ఞుడు కాబట్టి. పాండవుల్ని వధించడం తప్ప నీకేం కావాలో కోరుకోమన్నాడు.
సైన్యాన్ని చాలామందిని చంపాలి, రోజుకు 10,000 మంది అన్నాడు. అయిపోయింది, 1,00,000 అయింది. 10వ రోజు ఇంకో 1,00,000 అయింది, 2 లక్షల మంది అయ్యారు. ఇప్పటికి పాండవ సైన్యం 7 5 అయింది ఈయన దయ వల్ల. ఉన్నదే 7 ఉంటే అందులో 5 అయింది. ఇప్పుడు అంచేతన ఇంత విసుగు వచ్చేసింది. ఇప్పుడు దీని నుంచి ప్రతిష్టాత్మకంగానే తప్పుకోవాలి. అందుకే మీరు నా హితంబు కోరు దురేని, నిజంగా మీరు నా మేలు కోరేవాళ్ళైతే రాత్రి వచ్చినప్పుడు మీకు చెప్పాను, పొద్దున్న జరుగుతుందేమో అని చూస్తున్నా, మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మాడిపోతుంది, ఇంకా మీకు ఎందుకు రాది ఆలోచన, ఇంకా నేను ఎన్నాళ్ళు చావమంటారు ఇక్కడ యుద్ధరంగంలో, వేసేయండిరా బాబు అంటే వినరేమిటయ్యా శత్రుపక్షం వాళ్ళు కూడాను. మీరు మిత్రుల్లాగే ఆలోచిస్తున్నారు, ఇంకా ఏమిటి వృద్ధుడి మీద జాలి. నేనే చెబుతున్నాను కదా స్వయంగా. శిఖండి మున్నుగా, శిఖండిని ముందు పెట్టుకోండి, వాడిని బాణాలు వెయ్యమనండి, నేను వెయ్యను కదా, వాడే వేస్తుంటే పడిపోనా, ఆ మాత్రం తెలియడం లేదా, అధర్మం అని ఆలోచించదు, నేను చెప్పినట్టు చేయండి అని ఆయనే అడిగి చేయించుకున్నాడు అంటే, మృత్యువుని కావాలని రప్పించుకుంటున్నాడు అంటే ఎంత స్థితప్రజ్ఞుడు ఆలోచించండి. మృత్యువుని ఎదిరించడం అనే ధైర్యం ఇది. మృత్యువు రావద్దనే, కష్టాలు రావద్దనే కోరలేదు, మృత్యువుని ఎదిరించాడు, కష్టాలను ఎదిరించాడు. మనం బతికితే భీష్మ పితామహుళ్ళా బతకాలి, చనిపోతే అభిమన్యుళ్ళా చనిపోవాలి. బతుకంటే భీష్ముడిది, చావంటే అభిమన్యుడిది. ఇద్దరు జీవితాలు వరం నిజంగా. శిఖండి మున్నుగాగా కడగి పూనుకొని అంతవట్టు వారు ఒక్క పెట్టుగా పైబడి, ఎంత సైన్యం ఉంటే అంత సైన్యం, వీలైనంత మొత్తం అందరూ రండి, దూసుకుని వచ్చేయండి, అసలు నేను గెలవలేంత సైన్యం చుట్టుముట్టేయండి నన్ను. ఏయుడు ఇంక తడవు చేయవలదు, ఇంక అనవసరంగా కాలయాపన చేయకండి. ఇప్పటికే మధ్యాహ్నం సమయమైంది, ఇంకో 2 గంటలైతే సూర్యాస్తమయం అయిపోతుంది. మళ్ళీ రేపంటారు ఏ వ్యూహాలు అవుతాయో. ఈ ప్రాణాన్ని ఏదో తీసుకుని మంచం మీద పోయే పరిస్థితి కల్పించకుండా, బాణాలతో పోయి ఒక వీరుడు చేతుల్లో చనిపోయిన వీరుడుగానైనా నాకు ఖ్యాతి దక్కనియండియా. శ్రీకృష్ణ పరమాత్మ చేతుల్లో చనిపోదాం అనుకున్న నా మహానుభావుడు వచ్చినటువంటి వాడు ఎంత వేగంతో వచ్చాడో అంత వేగంతో వెనక్కి వెళ్ళిపోయాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.